జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీలో నుంచి ముసలిమడుగు గ్రామంలో ఒంటరి ఏనుగు హల్చల్. పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ ముసలిమడుగు గ్రామంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. రేకుల షెడ్డు ధ్వంసం చేసి అందులో ఉన్న 5 ముట్ల ఫీడు, వరి పంట, అరటి తోట మొదలగునవి నాశనం చేసినట్లు రైతు రామచంద్ర నాయుడు వాపోయాడు. సుమారు 50,000 రూపాయల వరకు ఆస్తి, పంట నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వారన్నారు. ఇకనైనా నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకొని ఒంటరి ఏనుగు పంట పొలాల్లోకి రాకుండా అరికట్టాలని రైతులు వాపోతున్నారు. పెంగరగుంట పంచాయతీ ముసలిమడుగు గ్రామము. నా పేరు రామచంద్ర నాయుడు. కట్ట కింద 2 ఎకరాల పొలం ఉంది నాకు. రాత్రి 1:30 వరకు నేను మేలుకొని ఇక్కడే ఉన్నాను బావి దగ్గర. అప్పటి వరకు రాలేదు. దాని తర్వాత ఒంటరి ఏనుగు వచ్చి మా షెడ్డు, గోళ్ళ గిళ్ళని దుబ్బేసి మా మడి, అంటి చెట్లు, ఫీడు మొత్తం నాశనం చేసి అంతా ఒక 50,000 రూపాయల దాకా నష్టం గురించి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని కోరుచున్నాము. ఫారెస్ట్ గారికి ఇన్ఫార్మ్ చేసినాను. గార్డ్ వచ్చాడు, చెప్పాడు, చూపించాము, ఫోటోలు తీసుకున్నారు. చెప్తాము వాళ్ళకి ఆఫీసర్లకి అని చెప్పేసి పోయారు. మార్నింగే చెప్పాను. నష్టపరిహారంగా కట్టేసాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది చిన్న రైతులు మేము. ఏదో ఆవులు ఉండే లోపల ఆవులని మటుకు ఏమీ చేయలేదు. కాకపోతే గోడలు ఇచ్చేసి మొత్తము ఫీడ్ అంతా తినేసి మడి మొత్తం ఒక ఎకరం మడి నాటినాను. మొత్తం తొక్కేసి ఫుల్ నష్టం కలిగించింది. నాకు జరిగిన అన్యాయము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని చర్య తీసుకొని ఏనుగులు దూరంగా తోలి రైతులను కాపాడాలని కోరుచున్నాము.